నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. కొన్ని సంబంధాలకు పేర్లు ఉండవు. కొన్ని సంబంధాలు పేరుకు మాత్రమే ఉంటాయి. మీరు బాధగా ఉన్నప్పటికీ చెడు మాటలు అనకండి. ఎందుకంటే మనస్సు ఆలస్యంగానైనా మారవచ్చు, కానీ మాట్లాడిన మాటలు మార్చలేము కదా. మీరు ఎవరినైనా అవమానిస్తున్నారంటే దాని అర్థం మీరు నిజంగా మీ గౌరవాన్ని కోల్పోతున్నారని. ఉత్తమ జ్ఞానం అంటే ఏమిటి? మీరే స్వయం గురువుగా మారి మిమ్మల్ని మీరు విద్యావంతుడిగా తీర్చిదిద్దుకోవడమే నిజమైన జ్ఞానం. తమ అడుగుల సామర్థ్యాలను నమ్మేవారు వారు తరచుగా తమ గమ్యస్థానానికి చేరుకునేవారు. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయండి. మీరు జనసమూహం నుండి ప్రత్యేకంగా నిలుస్తేనే ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా తప్పు వ్యక్తిది కాదు, అతని కళ్ళదే. ఎందుకంటే అతని కళ్ళు తమకన్నా బాగా ఎవరు బాగుపడినా చూడాలని కోరుకోవు. ప్రేమించే వాళ్ళ మోసాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేము. మోసం చేసే వాళ్ళ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేము. ఈ జీవన ప్రయాణంలో మీరు ఒంటరిగా నడవవలసి వచ్చినప్పుడు మీకంటే మంచి సహచరుడు మరొకరు లేరు. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఇష్టం పక్కన ఉన్నంత వరకే ఉంటుంది, కానీ ప్రేమ ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. సమయం ఉన్నప్పుడు మాట్లాడేవారి కంటే సమయం కల్పించుకొని మాట్లాడేవారికే ప్రేమ ఎక్కువ. అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోకండి. ప్రేమ కళ్ళతో చూడలేనిది, చెవులకు వినబడనిది, ఒక్క మనసుకు మాత్రమే అర్థమయ్యే భావమే ప్రేమంటే. నా జీవితంలో నేను ఇలా ఉండాలని అనుకోవడం ఆశ. అయితే ఇతరులు కూడా నాతో ఇలానే జీవితాంతం ఉండాలని అనుకోవడం అత్యాశ. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనది. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరం పైన ఉంటుంది. సంపాదించినది ఏది మనది కాదు, ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో కాస్త ప్రేమ తప్ప. జీవితం అంటే ఓ సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది. కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించు. ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది? చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ దారి వెతుక్కుంటూ వాళ్లే వస్తారు. అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సహాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేరుస్తూ బయటకు ఎప్పుడూ నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. 3 ముళ్ళతో పడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. బియ్యపు గింజ మరిగే పాలలో కలిస్తే పాయాసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షతలు అవుతుంది. అదే బొగ్గుతో కలిస్తే చేదబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురితో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి.
వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒక్కటే. కాకపోతే మన ప్రయత్నం బలం ఎంతుందో అంతే దక్కుతుంది. చుట్టూ ఉన్న బంధాలతో నటిస్తూ జీవించే కన్నా ఒంటరిగా జీవించడం మేలు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చేమో కానీ డబ్బు మీద వ్యామోహంతో బంధాలను అనుబంధాలను దూరం చేయకండి, చేసుకోకండి. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. భగవంతుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. మనుషులను నమ్మకు, వాడుకొని వదిలేస్తారు. Thank you so much for watching this video.